నిన్ను పుట్టించాడే. 100వ కీర్తనలో మనం చూస్తాం 3వ వచనంలో, ఆయనే మనల్ని ఏం చేశాడు? ఆయనకు అధికారం ఉంది నీ మీద. మీ అమ్మకి లేకపోవచ్చు, మీ నాన్నకి లేకపోవచ్చు, మీ పాస్టర్ గారికి లేకపోవచ్చు, మీ రక్త సంబంధికులకి లేకపోవచ్చు, కానీ నిన్ను పుట్టించిన నీ దేవునికి నిన్ను విమర్శించే అధికారం. సోమవారం నువ్వేం చేసావా? మంగళవారం నువ్వేం చేసావా? జనవరి నెలలో నువ్వేం చేసావో? ఫిబ్రవరి నెలలో నువ్వేం చేసావో? వాటన్నిటినీ ప్రభు విమర్శించేటానికి ఆయనకి ఏమన్నా చెప్పండి? అధికారం. ఒక ఆదివారం నువ్వు ప్రార్థనకు రాలా, నేను నిన్ను అడిగా, అమ్మ ప్రార్థనకు రాలేదని అంటే నువ్వు అబద్ధం చెప్పొచ్చు, నిజం చెప్పొచ్చు. అబద్ధం చెప్పేవా? దాన్ని దేవుడు విమర్శ చేయబోతున్నాడు. నిజం చెప్పేవా? నిన్ను క్షమించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా మందిని నేను చూస్తున్నాను, నిజం కంటే కూడా అబద్ధమే ఎక్కువ. శాస్త్రం గారు ఎప్పుడు అంటామంటది, నిజానికి ఏమన్నా ధైర్యం ఎక్కువ, అబద్ధానికి పిరిగితనం ఎక్కువ అంట. అందుకని అబద్ధం చెప్పడానికి పిరికి వారు ఏం చేస్తారంటే తొందరగా అబద్ధం ఆడేస్తారంట. తొందరగా ఏమవుతారు చెప్పండి? అబద్ధాలు ఆడేస్తారు. నువ్వు ప్రార్థనకు రాలా, ప్రభువుని అడుగు క్షమించమని, అంతే తప్ప అబద్ధం ఎందుకు?